వరుసగా ఐదో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు 0 వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా అందిస్తున్నామన్నారు. మొత్తం 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాలలో 1078.36 కోట్లు జమ చేశామన్నారు. కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూముల సాగు రైతులకు సాయం చేస్తున్నామని తెలిపారు. 57 నెలల్లో రైతు భరోసా కింద అందించిన మొత్తం 34,288 కోట్లు. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఒక్కో రైతన్నకు అదనంగా 17,500 ఇస్తున్నామని చెప్పారు. ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం. ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది ఎందుకంత అవసరము, ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే, కరెక్ట్గా రైతన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే, రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతన్నలకు 1/2 హెక్టార్ లోపు విస్తీర్ణం ల్యాండ్ ఉన్న పరిస్థితులు. దాదాపుగా 50% మంది రైతన్నలకు కనీసం 1.25 ఎకరాలు కూడా లేని పరిస్థితి. అదే 1 హెక్టార్ దాకా కూడా తీసుకుంటే దాదాపుగా 70% మంది రైతులు ఇదే కోవలోకి వస్తారు. మరి ఈ 50% మంది రైతులు, ఈ 70% మంది రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే, ఈ పెట్టుబడి సహాయం అనేది లేకపోతే వీళ్లకు రుణాలు అందడము కష్టము. ఈ రుణాలు అందని పరిస్థితి, రుణాలు ఒకవేళ వచ్చినా ఆ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి. ప్రైవేట్ రుణాలు అయితే మరీ ఎక్కువ వడ్డీలు, ఆ వడ్డీలు, ఆ రుణాలు, ఆ చక్కెర వడ్డీలు, ఇదే పరిస్థితిలో రైతన్న సతమతం అవుతా ఉన్న పరిస్థితి. ఈ రైతన్నలు ఏదైతే, ఈ 50% మంది రైతన్నలు ఏదైతే 1.25 ఎకరాల లోపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప మేలు జరుగుతూ ఉంది. దాదాపుగా వీళ్ళు వేసే పంటల్లో 80% పంటలకు అయ్యే 80% ఖర్చు ఈ 13,500 రూపాయల్లో కవర్ అవుతుంది. దాదాపు 80% ఖర్చు, 80% పంటలకు ఈ 13,500 రూపాయల్లో కవర్ అయ్యే ఒక గొప్ప అడుగు ఈ 57 నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది అని చెప్పడానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా, మరీ ముఖ్యంగా పేద రైతుల పక్షపాత ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా. అభ్యర్థులు తమకు దొరకకపోవడం ఏంటి, ప్రకటించకపోవడం ఏంటని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ వాళ్ళు రా కదలిరా అంటే ప్రజలు ఎవరూ రావడం లేదన్నారు. బాబు పవన్లు సీట్లు ప్రకటించారు కదా, వారి పార్టీల్లో ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా. కాపు సోదరులు జనసేన క్యాడర్ పవన్ను సీఎం అంటుంటే పవన్ మాత్రం చంద్రబాబును సీఎం అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్యాకేజ్ లేకుంటే ఎందుకు అంటారని ప్రశ్నించారు. 45 రోజులు వేచి చూస్తే సరిపోతుందని సీఎం జగన్ ముందు వీళ్లు తట్టుకోలేరన్నారు. అభ్యర్థులు మాకు దొరకపోవడం ఏమిటి, ప్రకటించకపోవడం ఏంటి చూస్తున్నారు కదా. మా కోలాహలం, మా సిద్ధం వారిది చూస్తున్నారు కదా. రా కదలిరా అనేది, వాళ్ళు ఏమో రా కదలరా అంటే ఎవరు వచ్చేవాడు లేదు, పెట్టేవాడు లేదు, కదలి రావడం లేదు. వాళ్ళు సీట్లు ప్రకటించారంటున్నారు, తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నారుగా. మీరు ఏం చేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. నేనేం చెప్పవసరం, ఆ కాలమే నిర్ణయం. వాళ్ళ పొత్తులు వాళ్ళ ఇష్టమే, మా ఇష్టం ఏంటి. మేమేమైనా పెట్టుకోమంటే పెట్టుకుంటారా, మేము వద్దంటే వద్దంటారా. మేము 24 కాదు 60 ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారా, లేదు 24 కాదు 60 తీసుకోమంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా. వాళ్ళ పొత్తులు వాళ్ళ ఇష్టం, ఎవడు కాదన్నాడు. వాళ్ళ జాంకాయ వాళ్ళ ఇష్టం, తినమనండి. ఎక్కడ ముంచుకు తినమంటే అక్కడ ముంచుకు తినమను, మాకేం అభ్యంతరం. కాకపోతే అనైతికమైన పొత్తు, ఈ పొత్తు చిత్తైపోయింది.
ఈ పొత్తు ఫెయిల్ అయిపోయింది. చివరికి ఎట్టా ఉందో తెలుసా, సినిమా సక్సెస్ అయిందని సినిమా నిర్మాత చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. అయ్యా మా సినిమా సక్సెస్ అయిందని చెప్పుకుంటారు ఒకసారి, ఫెయిల్ అయిన తర్వాత మా పొత్తు సక్సెస్ అని చంద్రబాబే చెప్పుకుంటున్నాడు, ఎవడో చెప్పుకోవట్లా. పొత్తు సక్సెస్ కాదని ఒకరికొకరు జుట్లు పట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, చచ్చిపోతాం అంటున్నారు, కళ్ళమట నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఈ పొత్తు వల్ల, ఏ పొత్తు వల్ల, ఈ పొత్తు వల్ల కళ్యాణి గారికి క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది కానీ మా క్యాస్ట్ ఓటు మాత్రం బాబుకు ట్రాన్స్ఫర్ కాదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్లో కని విని ఎరగని రీతిలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించిన 175 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ సభలో పాల్గొని విజయవంతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ పొత్తు వల్ల రాష్ట్రానికి ఏ విధంగా మంచి భవిష్యత్ ఉంటుందో ఈ సభ ద్వారా ఇరు పార్టీల అధినేతలు ప్రజలకు తెలియజేస్తారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్లో తణుకు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిని ఆనుకుని దాదాపు 26 ఎకరాల విశాల మైదానంలో ఈ రోజు నిర్వహించనున్న టీడీపీ జనసేన ఉమ్మడి సభకు సర్వం సిద్ధం చేశారు. వేదికపైన దాదాపు 500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. లక్షల మంది హాజరైన ప్రశాంతంగా సభను తిలకించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతోంది. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ సభకు తరలి రానున్నారు. 100 మంది పోలీసులు నిన్ననే సభా వేదిక వద్దకు చేరుకున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై అక్కడే సమావేశమయ్యారు. సభా ప్రాంగణమంతా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ నేతలు ప్రతిపాటి పుల్లారావు, నిమ్మల రామనాయుడు, జనసేన నేతలు కొటికలపూడి గోవిందరావు, కందుల దుర్గేష్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి చూసి వెళ్తుండటంతో సభా వేదిక వద్ద మంగళవారమే పెద్ద ఎత్తున కోలాహలం ఏర్పడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సభలు జరుపుకునే హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని అన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఏపీలో వైసీపీ సభలు తప్ప టీడీపీ, జనసేన, ఇతర రాజకీయ పక్షాలు సభలు పెట్టుకునే అవకాశం రాష్ట్రంలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. 5 సంవత్సరాల నుంచి 5 కోట్ల మంది ప్రజలు ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం వల్ల ఎంతో ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు. ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుందని అన్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన నిర్వహిస్తున్న సభను సజావుగా జరగకుండా అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఆర్టీసీ బస్సులు ఇవ్వడం లేదన్నారు. ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలని, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలు పడినటువంటి ఇబ్బందుల్ని తొలగించాలని, భావి తరాల శ్రేయస్సుని ముందుకు తీసుకెళ్లాలని ఒక విశాల హృదయంతో పొత్తు పెట్టుకున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రేపు మధ్యాహ్నం 2 గంటలకి తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి 2 పార్టీలు నిర్ణయించాయి. మేము ఎప్పుడైతే సభ పెట్టాలని చెప్పి నిర్ణయం చేశామో, ఎప్పుడైతే మా ప్రకటన చెప్పామో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ సభ సక్సెస్ కాకుండా చేయాలని, ఈ సభని జనాలను రాకుండా చేయాలని రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. నేను అడుగుతున్నాను, వైసీపీ పార్టీకి ఆర్టీసీ బస్సులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు, డబ్బులు కట్టకపోయినా ఇస్తున్నారు. ఆర్టీసీ కాకుండా బ్రేక్ ఇన్స్పెక్టర్ని, ఆర్టీఓల్ని ఉపయోగించి స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు బలవంతంగా తీసుకొని వైసీపీ వాళ్ళు సభలు జరుపుతున్నారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పార్టీలుగా సభలు పెట్టుకొని ఆర్టీసీకి మీరు పద్ధతి ప్రకారం ఎంత డబ్బు కట్టమంటే అంత కడతాం, బస్సులు ఇవ్వండి అని ఎండీకి అడిగినా ఉలుకు లేదు పలుకు లేదు, డిపో మేనేజర్లకు అడిగినా ఉలుకు లేదు పలుకు లేదు. ఆర్టీసీ బస్సులు ఇవ్వటం లేదు. ఎవరైనా పార్టీల మీద అభిమానంతో
ప్రైవేట్ వెహికల్స్ కానీ ప్రైవేట్ బస్సు ఇస్తామంటే ఆర్టీసీ ఇవ్వకపోవడమే కాకుండా ప్రైవేట్ యాజమాన్యం మీద కూడా కేసులు పెడతామని చెప్పి ఎటువంటి వాహనాలు ఇవ్వకుండా ఈరోజు ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ప్రతి నియోజకవర్గాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేసేటట్టు ఆర్నిషల్ కృషి చేస్తున్నారు. మనస్ఫూర్తిగా మా నాయకులకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ కూడా మీరు సహనం కోల్పోకుండా దయచేసి సహకరించి ఈ సభను విజయవంతం జరిగే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఇది ఒక జెండా పండుగ, ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో చేసుకోబోతున్నాం. రాష్ట్ర ప్రజలకి మనం ఒక మంచి సంకేతం, దిశానిర్దేశం ఏ విధంగా రాబోయే రోజుల్లో ఎన్నికలకి ఇరు పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ పొత్తు వల్ల ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందో ఆ వివరాలన్నీ చెప్పడానికి సిద్ధమవుతున్నా. సాంకేతిక నైపుణ్యాలతోనే ఉద్యోగ అవకాశాలు సాధ్యమని, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు టెక్ ఆన్లైన్ కోర్సులు ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని ఏపీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అన్నారు. ఆంగ్లం, తెలుగులో ఈ ఉచిత ఆన్లైన్ కోర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, యువత ఔత్సాహికులు సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు వేగంగా పొందవచ్చన్నారు. విజయవాడలోని ఫార్చ్యూన్ మురళీ పార్క్లో ఏపీఎస్ ఎస్డిసి గువి సంస్థ సంయుక్తంగా స్కిల్ ఏ థాన్ మై ఏపీఎస్ ఎస్డిసి మై వెబ్సైట్ ఆవిష్కరణ కార్యక్రమం నిన్న జరిగింది. కార్యక్రమంలో సురేష్ కుమార్ మాట్లాడుతూ ఎడ్యూటెక్ కంపెనీ గువి సంస్థ భాగస్వామ్యంతో ఏపీ ఎస్ఎస్ఈసి టెక్నాలజీ కోర్సులను అందిస్తామన్నారు. ఆంగ్లం, తెలుగులో ఈ ఉచిత ఆన్లైన్ కోర్సు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, యువత ఔత్సాహికులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు వేగంగా పొందవచ్చన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యాభివృద్ధిపై బెంగళూరుకు చెందిన ఐఐహెచ్ఎంఆర్తో ఒప్పందం మేరకు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కోర్సులు అందించనున్నట్లు తెలియజేశారు. ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగుల్లో నైపుణ్యాభివృద్ధికి కొత్త ప్రోత్సాహాన్ని అందించడానికి స్కిల్ ఏ థాన్ వెబ్సైట్ ఉపకరిస్తుందన్నారు. రాష్ట్రం ఆధునికీకరణకు, పరిశ్రమల అనుసంధానానికి ఈ వెబ్సైట్ దోహదం చేస్తున్నారు. ఏపీ ఎస్ఎస్ఓసి ఎండి సిఇఓ వినోద్ కుమార్, సిజిఎం రవి, కె గుజ్జుల, గువి సిఇఓ అనిత, గువి సహా వ్యవస్థాపకుడు ఎస్పి బాలమురుగన్, ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సి నాగరాణి, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ బి నవ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో వివిధ రకాల నైపుణ్య కార్యక్రమాలు, మనకు ఇండస్ట్రీస్కి కావాల్సిన స్కిల్స్కి మ్యాపింగ్ చేసుకొని డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వేరియస్ స్కిల్లింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇంకా ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆన్లైన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ యూనివర్స్ అప్లికేషన్ ద్వారా ఈరోజు 2 నూతన కార్యక్రమాలు లాంచ్ చేయడం జరిగింది. ఒకటి గువి అనే ఒక స్టార్టప్ సంస్థ ద్వారా వేరియస్ డిజిటల్ కోర్సెస్, హై అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్నే వర్నాక్యులర్ లాంగ్వేజ్లో, తెలుగు లాంగ్వేజ్లోనే ఈ యొక్క కోర్సెస్ పిల్లలకి అందుబాటులో వచ్చేటట్టుగా ఆన్లైన్లో లాంచ్ చేయడం జరిగింది. దీనిలో మొట్టమొదటిగా వెబ్ డిజైనింగ్ అనే ఒక కోర్స్ తెలుగులో లాంచ్ చేస్తూ, ఇది ఒక కాంపిటీషన్ ఫామ్లో స్కిల్లథాన్ అనే ఒక కార్యక్రమం ద్వారా 1 నెల పాటు ఈ ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకుని వెబ్ డిజైనింగ్ నేర్చుకుని ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్ కూడా డిజైన్ చేసే ఒక కాంపిటీషన్ కూడా దీనిలో పెట్టడం జరిగింది. ఇలాగే డిఫరెంట్ డిజిటల్ కోర్సెస్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా పిల్లలకు అందుబాటులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గువితో సమన్వయమై గువి మై ఏపీఎస్ఎస్డిసి మై వెబ్సైట్ స్కిల్లథాన్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా విస్తృతంగా అన్ని మీడియా మిత్రులు కవర్ చేశారు. అన్ని డీటెయిల్స్ కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. People can learn the technology courses in Telugu itself and can actually build their profile and get a good jobs actually. So this will, along with TNSSDC, so this initiative will surely impact lot of learners and lot of engineering students from the state of the Andhra Pradesh. So the registration is starting today and it is extending for the next 30 days. We recommend all the students, all the youths to register yourself and take the benefit of it. Thanks very much.
ఎన్నికలు సమీపిస్తుండటంతో వైకాపా శ్రేణులకు మేం సిద్ధం మా బూత్ సిద్ధం పేరుతో ఆ పార్టీ ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలోనూ సీఎం జగన్ చంద్రబాబు నామస్మరణ చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విశ్వసనీయత అనే పదం వాడే అర్హతను జగన్మోహన్ రెడ్డి కోల్పోయారని విమర్శించారు. టీడీపీ జనసేన పొత్తు చూసి సీఎం జగన్ భయపడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. సిద్ధం సభలకు స్పందన రాకపోవడంతో తన భజన మిత్ర మండలి సమావేశం పెట్టి రాష్ట్రం నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉండండి పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానంటున్న జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా? సీఎంగా కాదు కదా, ఆయన కనీసం రాజకీయ నాయకుడుగాను అనర్హుడేనన్నారు. తలకిందులుగా తపస్సు చేసిన కుప్పంలో కాదు కదా, కనీసం పులివెందుల్లోనూ గెలవలేరు అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఆర్బీఐ నుంచే రోజుకు 257 కోట్లు అప్పు తీసుకుంటుందని, వీటికి కార్పొరేషన్ రుణాలు కలిపితే రోజువారీ అప్పు 300 కోట్ల పైమాటేనని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. అప్పుల్లో రోజుకు 85 కోట్ల వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తుందన్నారు. కాగ్ నివేదిక ప్రకారం వైకాపా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు చేసిన అప్పు 69,736.83 కోట్లు నిజమో కాదో తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన పరిమితి 30,275 కోట్లు కాగా జగన్ ప్రభుత్వం 69,736 కోట్ల రూపాయలు చేసిందని పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేస్తూ కూడా ఎఫ్పిఎం పరిధి దాటడం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, దువ్వూరి కృష్ణ తదితరులు జంకుబొంకు లేకుండా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1,88,324 కోట్లు, అంటే నెలకు 20,924 కోట్ల రూపాయలు కాగా రోజుకు 698 కోట్ల రూపాయలన్నారు. దీంట్లో ప్రభుత్వం సొంతంగా సంపాదించింది 264 కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. మిగతా 434 కోట్ల రూపాయల్లో 257 కోట్లు అప్పుల ద్వారా సేకరించిందే అని విజయ్ కుమార్ పేర్కొన్నారు. 5,000 కోట్ల రూపాయల అదనపు అప్పు కోసం రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వైకాపా ప్రభుత్వం అంగీకరించిందని మండిపడ్డారు. ఏ రకమైన జంకు గొంకు లేకుండా నిజాయితీగా కనిపిస్తూ అబద్ధాలు చెప్పేస్తారు. ఎఫ్ఆర్బి మేము దాటడం లేదు అని. ఆ ఎఫ్ఆర్బి ఎప్పుడో గాలికి ఎగిరిపోయింది, అసలు పత్తా లేదు. సో అట్లాంటివి తీసుకుంటే వేసన్ మీన్స్, ఆర్బీఐ దగ్గర తీసుకున్న వేసన్ మీన్స్ని ఎప్పుడో మనం దాటేస్తున్నాం. స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ కూడా డ్రా చేసి వస్తున్నాం. ఆర్బీఐ నుంచి ఏమేమి రావాలో అడుగు పొడుగు అంటారే, అట్లాంటివి కూడా లాగేస్తున్నాం. అప్పులు కుప్పలో పడిపోయినాం, బకాయిలు పేరుకుపోయినాయి. కాంట్రాక్టర్లకు లక్షల కొద్దీ కోట్లు, వేల కొద్దీ కోట్లు బకాయిలు ఉన్నాయి. టీచర్లకు, ఉద్యోగులకు పదుల సంఖ్యలో డిఏలు బకాయిలు ఉండిపోయినాయి. ఎవ్వరికీ పైసా రావట్లేదు. చివరికి ఈయన బటన్లు నొక్కుతున్నాడే కానీ నొక్కిన బటన్ నొక్కినట్టే ఉంటుంది కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం డబ్బు బటన్ లేదు. సిగ్గు లేకుండా ఢిల్లీలో పోయి కూర్చొని ఆర్థిక శాఖ అధికారులు చక్కర్లు కొడుతున్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూరు. సార్ 1,000 కోట్లు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్ 2,000 కోట్లు ఇవ్వండి సార్. బాబు మీ ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం కాదు కదా, 2 సార్లు దాటేశారా అంటే ఒక్కసారి ఇవ్వండి సార్. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చారు? తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం 2వ రోజు నిన్న వేడుకగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ జగన్మాతకు గేయ పద్య సాహిత్య నీరాజనం పలికారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం 2వ రోజు నిన్న వేడుకగా సాగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ జగన్మాతకు గేయ పద్య సాహిత్య నీరాజనం పలికారు. దుర్గా పరివేష్టిత క్షేత్రాలు శ్రీచక్ర విశిష్టత శివుడి నుంచి అర్జునుడు పాశుపత్తాస్త్రం పొందిన వైనం, కీలుడు అనే యక్షుడు దుర్గమ్మను ప్రసన్నం చేసుకున్న వైనం, స్వర్ణ గోపుర విశిష్టతపై అడిగిన ప్రశ్నలకు నాగఫణి శర్మ తన పద విన్యాసాలు సమాధానాలిచ్చి ఆహుతులను అలరించారు. పద్య రాగయుక్తంగా అమ్మవారి విశిష్టతను వర్ణించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ జంధ్యాల శంకర్కు ఆయన జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవాదాయ శాఖ సలహాదారు జె శ్రీకాంత్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ రాంబాబు, ఈవో రామారావు, ప్రధాన అర్చకుడు దుర్గాప్రసాద్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ పాల్గొన్నారు. న్యాయముగా దేశహితము
న్యాయముగా దేశహితము నవ్వుచు చేయన్ నాయకుడును సైనికుడును న్యాయముగా దేశహితము నవ్వుచు చేయన్. ఈ రెండవ వాడు సైనికుడు నవ్వుతూ చాలా కష్టమైన పని. మొదటివాడు చేయొచ్చు, కానీ రెండోవాడు చేయటం చాలా కష్టం, అతి గురుతరమైన బాధ్యత అది. అక్కడ చలికొండలలో తెల్లవార్లు మేలుకుని భార్యకు తన పిల్లలకు దూరముగా ఉండి దేశహితము కోరి అక్కడ కూడా నవ్వుతూ చేస్తాడు, నేను ఆ అమ్మవారి కోసం నా దేశం కోసం పనిచేస్తున్నాను అని. మారుతీనగర్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు నిర్వహించిన సైన్స్ ఎక్స్పో ఆకట్టుకుంది. విద్యార్థులు రూపొందించిన అనేక ప్రయోగాలు ప్రదర్శించి వాటి గురించి చక్కగా వివరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం సైన్స్ ఎక్స్పోను నిర్వహిస్తుందని ప్రిన్సిపల్ సుజనా తెలిపారు. మారుతినగర్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన అనేక ప్రయోగాలు ప్రదర్శించి వాటి గురించి చక్కగా వివరించారు. ఈ ప్రయోగాలందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులచే రూపొందించిన ప్రయోగాలను ఎస్ఆర్ఆర్ కళాశాలకు చెందిన సైన్స్ లెక్చరర్లు పరిశీలించి ఉత్తమ నమూనాలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రకటించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సుజనా మాట్లాడుతూ ఈ సైన్స్ ఎక్స్పో వల్ల విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. విద్యార్థులకు విజ్ఞాన శాస్త్ర రంగంలో సాంకేతిక ప్రగతికి ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. సుమారు 600 మంది విద్యార్థులు ఈ సైన్స్ ఎక్స్పోలో పాల్గొని పలు సైన్స్ నమూనాలను ప్రదర్శించారని పేర్కొన్నారు. So Science Expo provides the students a platform of encouraging learning and encouraging from each other experience, and this gives a good encouragement to the students, and it shifts the focus of the student from scientific learning from theoretical learning. And today in our branch almost 600 students prepared the projects, around 600 projects displayed in the expo, and we invite the judges from SRR College and we'll felicitate the students with first, second, third prizes to give good encouragement to the students. సైన్స్ డే సందర్భంగా విజయవాడ భవానీపురంలోని చైతన్య స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతను పెంపొందించుకునే విధంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. విద్యార్థులు తమ పాఠ్యాంశాల్లోని సైన్స్కు సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్లను చేసుకుని ప్రదర్శించారు. తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.